ఒక పెద్ద అడవిలో ఒక బలమైన సింహం ఉండేది. అది అడవిలో రాజు. ఒకరోజు సింహం ఒక చెట్టు కింద నిద్రపోతుంది. అదే సమయంలో ఒక చిన్న ఎలుక అటూ ఇటూ పరుగెత్తుతూ సింహం మీదకి ఎక్కింది. సింహం ఒక్కసారిగా లేచి ఎలుకను పట్టుకుంది. సింహం గట్టిగా గర్జించి అన్నది, నిన్ను ఇప్పుడే తినేస్తాను. ఎలుక భయంతో చెప్పింది, దయచేసి నన్ను వదిలేయండి రాజా, ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను. సింహం నవ్వుతూ అన్నది, నువ్వు నాకే సహాయం చేయగలవా? కాని దయతో ఎలుకను వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాళ్ల వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది. సింహం గట్టిగా గర్జించింది. ఆ శబ్దం విని ఎలుక అక్కడికి వచ్చింది. ఎలుక వెంటనే వలతాలను కొరికింది. కొద్దిసేపటికి సింహం బయటపడింది. సింహం ఆశ్చర్యంగా అన్నది, నువ్వు నిజంగా నన్ను రక్షించావు. ఎలుక నవ్వుతూ చెప్పింది, చిన్నవాళ్లను తక్కువగా చూడకూడదు రాజా. సింహం తలవంచి అన్నది, నీవు నేర్పిన పాఠం నాకు గుర్తుంటుంది. కథ యొక్క నీతి, చిన్నవాడైనా అవసర సమయంలో పెద్ద సహాయం చేయగలడు. మీకీ కథ నచ్చితే అమ్మ చెప్పిన మాతా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి నైతిక కథలు ఇంకా వస్తాయి.